అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పచ్చి శనగపప్పు ఇంకా టమాటా యూస్ చేస్తూ ఒక టేస్టీ అండ్ హెల్దీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్నంలోకి అలాగే చపాతీ కాంబినేషన్తో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఈ కర్రీలోకి మనం కాంబినేషన్గా యూజ్ చేసే మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ మసాలాని మనం వేరుశెనగ గుళ్ళు కొబ్బరి కాంబినేషన్లో చేస్తామండి. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పుని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుని నూనె హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఈ 2 వేస్తే చాలండి. తాలింపు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయని తీసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లి తరుగు వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ఎక్కువ పట్టదు. ఉల్లిపాయలతో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా టమాటాలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఈ ఉల్లిపాయల్లో వేసి వేయించండి. టమాటాలు మగ్గుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. వీటన్నిటిని వేసి బాగా కలిపి మూత పెట్టుకుంటూ టమాటాలన్నీ కూడా గుజ్జుగా గ్రేవీగా అయ్యేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోపు ఇందులోకి కావాల్సిన స్పెషల్ మసాలాని ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాలు కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 3 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకుని స్టవ్ మీద ఈ విధంగా లైట్గా కొంచెం కాల్చండి. కాల్చిన ఎండు కొబ్బరిని ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి ఇందులోనే వేసేసి ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు టమాటా చూద్దాము. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇలా గ్రేవీగా తయారయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పల్లి కొబ్బరి మసాలా పేస్ట్ని వేసేసేయాలి. మసాలా పేస్ట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివే కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో మధ్యలో గరిటతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మసాలా పేస్ట్ని నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో మసాలా పేస్ట్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్తో సహా వేసేసేయండి. పలుకుగా ఉన్న ఈ పచ్చిశనగపప్పు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఎక్స్ట్రా నీళ్ళని కూడా వేసి పప్పుని ఉడికించండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. పప్పు అనేది ఈ విధంగా ఉడికి గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా టేస్టీగా గుమగుమలాడే పచ్చిశనగపప్పు టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. రైస్తో బాగుంటుంది, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఏ కాంబినేషన్లోకైనా కూడా అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ఈ శనగపప్పు టమాటా కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.